ఒక చిన్న తప్పును పిల్లాడు కదా అని వదిలేస్తే ఆ తప్పే భవిష్యత్తులో జీవితాన్ని నాశనం చేయొచ్చు. పిల్లల్ని చిన్నప్పుడే ఎందుకు సరిదిద్దాలో తెలియజేసే హృదయాన్ని తాకే కథను ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. మొక్కై వంగనిది మానై వంగునా అనే గొప్ప నీతిని తెలియజేసే తెలుగు కథ ఇది. చిక్కాపురం అనే గ్రామంలో ఒక దంపతులు తమ 10 సంవత్సరాల కొడుకుతో కలిసి జీవించేవారు. వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్తూ చిరుతిండ్ల కోసం డబ్బులు అడిగి తీసుకొని వెళ్ళేవాడు. తండ్రి మాత్రం అవసరం లేని ఖర్చులు మంచివి కావు అని మందలించేవాడు. కానీ తల్లి మాత్రం తండ్రికి తెలియకుండా కొంత డబ్బు ఇచ్చి పంపేది. రోజులు గడిచే కొద్దీ ఆ బాలుడు డబ్బులు ఇస్తేనే స్కూల్కి వెళ్తాను అని మొండిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దాంతో తల్లి కూడా ఒకరోజు డబ్బులు ఇవ్వడం మానేసింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు తండ్రి చొక్కాలో నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి కనిపించాడు. తండ్రి చాలా కోపంగా మందలించాడు. కానీ తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చింది. పిల్లాడు కదా, చిన్న తప్పే అంటూ అతడిని కాపాడింది. కొంతకాలానికి ఒకరోజు ఊరి దుకాణంలో దొంగతనం చేశాడు అని దుకాణ యజమాని చెప్పాడు. అయినా తల్లి మా వాడు అలాంటి వాడు కాదు అంటూ గొడవ పడింది దుకాణం మనిషితో. తల్లి మాటలు విన్న బాలుడు నేను చేసినది తప్పు కాదు అని అనుకోవడం ప్రారంభించాడు. కాలం గడిచింది. ఆ బాలుడు పెద్దవాడయ్యాడు. చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. జల్సాలు, చెడు స్నేహాలు, అలా అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకరోజు పెద్ద దొంగతనం కేసులో పోలీసులు అతనికి పట్టుకొని వెళ్ళారు. పోలీసులు కుమారుని తీసుకుని వెళ్తుంటే తల్లిదండ్రులు లబోదిబోమంటూ ఏడవసాగారు. అప్పుడు వాళ్ళకు ఒక నిజం అర్థమైంది. మొదటిసారి తప్పు చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అప్పుడు బాధపడ్డారు. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు చిన్నవాళ్ళే కదా అని వదిలేయకూడదు. ఆదిలోనే ప్రేమతో సరిదిద్దాలి. ఎందుకంటే మొక్కై వంగనివి మానై వంగునా. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.